అన్న సొసైటీ గురించి అంటే వాళ్ళని తిట్టాలా పొగడాలా ఏం చేయాలో అర్థం కావట్లే. ఒకటి నేను చెప్పేది ఒకటే, సొసైటీకి ఒకటే మాట చెప్తాను నేను. అరే బాబు షర్ట్ ఇప్పితేనే తెలుస్తుంది లోపల కలర్ బ్లాక్ ఉందా వైట్ ఉందా అని చెప్పి. షర్ట్ ఇప్పకుండా పైన దాన్నే చూసి మీరు డిసైడ్ అవ్వకండి, అప్డేట్ అవ్వండి కొంచెం. మా వర్మ అన్న చెప్పినట్టు, రామ్ గోపాల్ వర్మ అన్న చెప్పినట్టు, ఆయన చెప్పినవన్నీ జీవిత సత్యాలే ఉంటాయి. నిజంగా జీవిత సత్యాలు ఉంటాయి, కానీ నిజాన్ని ఎవరు తొందరగా నిలకడగా తెలుసుకోలేరు, అది నచ్చదు. మీరు దందాలు చేస్తారా? మీరు మనుషుల్ని ఎలా బెదిరిస్తారు? ఈ ఫ్రీక్వెంట్ గా ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఇది. కాకుండా దేవాలయంలో ఉంటారా, మీరు పూజ చేస్తే ఇంత అంటే మీకు అర్థమైపోయింది అలా, దానికి కూడా నెగిటివ్ కామెంట్ పెడతారు. మనం సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ నేను చూడగానే ఎంత బాగా అనిపించిందంటే, మీరు అన్నట్టు ఇక్కడ మీ ఫోటోలు ఎన్ని ఎక్కువ ఉన్నాయో దేవుళ్ళ ఫోటోలు కూడా నిజంగా దేవుడికి సంబంధించిన ఇవన్నీ కూడా ఐటమ్స్. రాముడు అయోధ్య రాముడు, మా గోమాత అండ్ తెలుసు కదా ఫిరంగి మోగాలి, ఇది ఇంకా ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరెంత అది లెజెండ్ అవార్డు వచ్చింది నాకు, ఆ లెజెండ్ అవార్డు. అండ్ అక్కడ చూడండి, హిందూ వాహిని RSS, ఛత్రపతి శివాజీ గారు అమ్మవారు, మన భారత మాత. అక్కడ తులసి చూడండి, శాంతికి చిహ్నం గౌరీ మాత. చూడగానే ఎలాంటి ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళైనా సరే తులసి మాతను చూడగానే హ్యాపీగా అనిపించాలి. అంటే ఇది ఒక దేవస్థానం లాగా అనిపించాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని చెప్పి ఇలా ఉండాలి. సంతోషంగానే, బాధతో వచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళాల. కడుపు నిండా తినెళ్ళాల, నోటి నిండా నవ్వు నింపుకొని వెళ్ళాల, కళ్ళు నిండా చిరునవ్వు కనిపించుకుంటూ వెళ్ళాలా. ఇది అందుకు దీనికి చిహ్నమే ఈ ఆఫీస్. తప్ప ఇక్కడ ఎటువంటి దందాలు, ఎటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ ఇక్కడ జరగవు.